నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు అస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే రెడ్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. లాస్ట్ ఎపిసోడ్స్ లో మనం కొన్ని ఎక్స్టర్నల్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా యురేనస్ గురించి మాట్లాడుకున్నాం. నెప్ట్యూన్ కూడా వన్ ఆఫ్ ద ప్లానెట్సే. దాని ఇంపాక్ట్ కూడా ప్రతి ఒక్కరు ఆస్ట్రానమీ అయినప్పటికీ ఆస్ట్రాలజీలో కూడా దానికి ప్లేస్ ఉంది. అది కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ ని చూపిస్తుంది మనిషి జీవితంలో అనేది అస్ట్రాలజర్స్ చెప్పేటటువంటి మాట. అసలు నెప్ట్యూన్ అంటే ఏంటి, దాని తత్వం ఎలా ఉంటుంది, ఒక మనిషి జీవితం మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ని నెప్ట్యూన్ చూపిస్తుంది? నమస్తే పద్మిని గారు. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. నెప్ట్యూన్ గురించి మాట్లాడాలంటే, నెప్ట్యూన్ అంటే ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఎడిక్షన్. మామూలు జనాలు ఒక అలవాట్లు అనేవి నార్మల్గా ఉంటాయి. ఏదైనా కంట్రోల్లో ఉంటుంది. అన్నం తినడం కావచ్చు, చిన్న చిన్న వ్యసనాలు కావచ్చు, జీవితం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏదైనా కంట్రోల్లో ఉంటుంది. హద్దులు మీరిపోయి బౌండరీలు దాటేసి కొంతమంది ప్రేమించేస్తారు. ప్రాణాలు తీయమన్నా తీసేస్తారు, వాళ్ళు చనిపోవాలన్నా చనిపోతారు. ఇది చేసేది నెప్ట్యూన్. ఎక్స్ట్రీమ్ లవ్ మ్యారేజ్ మనం చూస్తాం కదా, ప్రాణాలే పోతాయి, కొన్ని కుటుంబాలే రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ఇది నెప్ట్యూనే అండి. ఎడిక్షన్. మామూలుగా ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే జీవితం అనేది సాఫీగా కూల్గా ఉండాలి. ఏ గొడవలు లేకుండా, ఇబ్బందులు లేకుండా. అమ్మ నాన్న ఏదో అబ్బాయి చూపించారు, చేసుకున్నాము, అలా పిల్లలు, జీవితం గడిచిపోయింది. పోనీ ప్రేమించామా, కుదిరితే పెళ్లి చేసుకుందాం, లేదంటే ఎవరి దారి వాళ్ళు వెళ్తారు. కానీ అలా కాదు, నాకు ఆ అమ్మాయే కావాలి, నేను దానికోసం ఏమైనా చేస్తా, వీడిని చంపేస్తా, వాడిని చంపేస్తా, దేశాన్ని ఎత్తేస్తా, ఎన్ని మర్డర్లైనా చేస్తా, ఏమైనా చేస్తా అంటే పిచ్చి పట్టేస్తుంది మనిషికి. సిమిలర్గా ఇప్పుడు వ్యసనాలు ఉంటాయి. వ్యసనాలు కూడా చెప్పకూడదు, కానీ కొంతమంది డ్రగ్స్ తీసేసుకుంటారు. మన వ్యసనాలు అంటే చిన్న ఏవో పానీయాలు అనుకుంటాం. కొంతమంది డ్రగ్స్ తీసుకొని ఆ డ్రగ్స్లు కూడా ఏ స్థాయికి వెళ్ళిపోతారంటే పాము విషము ఇలాంటివి కూడా తీసుకుంటారు. పాము విషం తీసుకుంటారా? అవునండి, పాము విషం కూడా. పాము కాటు లేకపోతే వాళ్ళకి ఎక్కదన్నమాట. అమ్మ బాబోయ్. ఆ వ్యసనాల్లో కూడా వీళ్ళు ఆ డ్రగ్స్ లో కూడా ఒక పీకల స్థాయికి వెళ్ళిపోతారనమాట. రీహాబిలేషన్ సెంటర్లో పెడతారు ఇలాంటి వాళ్ళని. పిచ్చెక్కేస్తుంది వాళ్ళకి, అసలు ఏం అర్థం కాదు. డ్రగ్స్కి అలవాటు అయిపోతుంది. ఒకటేసారి రీహాబిలేషన్ సెంటర్కి వెళ్ళేసరికి పిచ్చోలైపోతారు వీళ్ళు. అట్లాంటి ఎక్స్ట్రీమ్స్ కి కారణం నెప్ట్యూన్. బ్యాడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే అంతా నెక్స్ట్ లెవెల్లో ఉండేటటువంటి పరిస్థితి. ఓకే. పాజిటివ్స్ ఏం లేవా నెప్ట్యూన్ కి? పాజిటివ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్తాను. నెప్ట్యూన్ అంటే ఏంటి అసలు? ప్రేమ ఎక్కువైపోయింది ఒక మనిషి మీద, ఒక వ్యసనం మీద. అదే ప్రేమ తగ్గిపోతే ఏమవుతుంది అంటే బేసిక్గా ఇది నెగిటివ్ సైడ్. పాజిటివ్ సైడ్ ప్రేమ, వాడు చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇప్పుడు వాడిని ఎవరిని కొట్టినా క్షమించేస్తాడు. మామూలు జనాభా ఇప్పుడు నన్ను కొట్టారు ఎవరైనా, నేను ఎదురు తిరుగుతా. కానీ బాగా నెప్ట్యూను వాడు క్షమించేస్తాడు. పోనీలేరా, అలా అనకరా నన్ను, ప్లీజ్ రా. మనం కొంతమంది చూస్తూ ఉంటాం, వాళ్ళు మీరు తిట్టినా కొట్టినా కూడా ఎదురు తిరిగారు. కొంతమంది ఉంటారు, ఎందుకు కొడుతున్నారా నన్ను అని వాడే ఏడుస్తాడు. ఫర్గివ్నెస్, కంపాషనేట్ అంటే చాలా ప్రేమ ఉంటుంది వాడికి, అధిక ప్రేమలోకి వెళ్ళిపోతాడు వాడు. అలాంటి జనాలు కొంతమంది మనం చూస్తూ ఉంటాము. సర్లేరా, నా 1,00,000 రూపాయలు తీసుకున్నావు కదా, నీకు ఏదో అవసరం వచ్చింది, తీసుకున్నావులే, తిరిగి ఇవ్వలేకపోతున్నావు, సర్లే నేను అర్థం చేసుకుంటానులే, పెట్టుకో. మామూలుగా అసలు ఇలా ఎవరు ఉండరు. కానీ నెప్ట్యూన్ వాళ్ళు ఉంటారు. మనం గమనిస్తూ ఉంటే మన చుట్టుపక్కల ఉంటారు జనాలు అలాంటి వాళ్ళు. సో ఈ నెప్ట్యూను ఇక్కడ వరకు తీసుకెళ్ళి ఇంకా నెక్స్ట్ స్టేజ్ అంటే మనిషి ఇక్కడ నుంచి ఇంకా మొత్తం అన్ని వదిలేసుకుంటాడు. వాడు ఇల్లు వదిలేసుకుంటాడు, వాడు కారు వదిలేసుకుంటాడు, చివరికి వాడు బట్టలు కూడా వదిలేసుకుని రమణ మహర్షిలాగా తయారవుతాడు. రమణ మహర్షికి బాగా మంచి ప్లానెట్ ఏదైనా అతని జాతకంలో ఉందంటే నెప్ట్యూన్.
శుక్ర పై స్థాయి గ్రహం. అతను చూడండి అరుణాచలం దగ్గర ప్లేస్ చూసుకున్నాడు, అంతే అక్కడే ఉండిపోయారు. రమణ మహర్షికి ఎవరో ప్లేట్లో డబ్బులు పెట్టిస్తే ఆ డబ్బులు నేను ఏం చేసుకుంటానయ్యా, అదేమో తింటాను నేను, 2 అట్పండ్లు ఉంటాయి బు అంటాడు. ఒక అతను రమణ మహర్షికి బంగారు పెన్ను తీసుకొస్తే, నాకెందుకయ్యా బంగారు పెన్ను, రాసిన తర్వాత నేను దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, భద్రపరచుకోవాలి, నాకు ఎందుకు అవసరం లేదు, ఆ డబ్బులు తీసుకెళ్ళిపో, ఆ పెన్ను తీసుకెళ్ళిపో, నాకు 2 అట్పండ్లు చాలయ్యా. అతనికి ఏ రోజు ఏమీ అవసరం లేదు, దేని మీద ఆశ లేదు. రమణ మహర్షి గారు ఆల్మోస్ట్ తన జీవితంలో మౌనం వహించారు. ఆ మాట అనేది కూడా అవసరం ఉంటేనే మాట్లాడేవారు, లేకపోతే మౌనం వహించేవారు. డబ్బులు త్యాగం, డబ్బులు వదిలేసి, వస్తువులు వదిలేసి, చివరికి మాటను కూడా అతను వదిలేశారు, మౌనం వహించారు. అంటే ఎంత గొప్ప గ్రహం, మనం సరిగ్గా దీన్ని చూసుకుంటే, జాగ్రత్త పరుచుకుంటే ఎంత గొప్ప గ్రహం మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రమణ మహర్షి దేవుడు సమానం. నేను రోజు పొద్దున్న లేచి రమణ మహర్షి గారికి, యోగానంద పరమహంస గారికి దండం పెడతాను. వాళ్ళ వల్ల నాకు స్పిరిచువల్ పాత్ కనిపిస్తుంది. అంటే అంత గొప్ప గ్రహము అలానే ఆ మనిషిని అలానే తిప్పి పడేసి నేల మీద కొట్టేస్తుంది. ఎటైనా వెళ్ళొచ్చు. అంటే వీనస్ తో కంపేర్ చేస్తారు. అవును, వీనస్ 100 రెట్లు నెప్ట్యూన్. దీంతో గుర్తుకొచ్చింది నాకు, డీజే టిల్లు సినిమా చూస్తే రాధిక ఆప్టే చెప్పనక్కర్లే ఆమె ఏం చేసేది, నెప్ట్యూన్ ప్రభావం, వీనస్ 100 రెట్లు పాడిపోయింది. ఇంకా ఏమి పట్టించుకోదు, నేను చేసిందే కరెక్ట్, నేనే కరెక్ట్ చేస్తున్నా, నా జీవితం నేను ఇట్లానే బతకాలి, ఇలా బతుకుతేనే నాకు కిక్కు, ఇదే చేస్తాను, చేస్తూ ఉంటాను. ఎంతమందినైనా మోసం చేసేస్తుంది, అసలు పట్టించుకోదు, ఆమెకి ఇష్టం వచ్చినట్టు ఆమె చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అవును. సో మీరు చూసారు, ఒకవైపు రమణ మహర్షి, ఒకవైపు రాధిక ఆప్టే, ఎలా ఉంది అసలు, అన్ఇమాజినబుల్. చూసారు కదండి. నెప్ట్యూన్ కూడా అలాగా. అదే నెప్ట్యూన్ ఇంత తీవ్ర గతిస్తుంది మనిషికి. ఇప్పుడు ఈ రమణ మహర్షి అనేది లేడీస్ లో వచ్చేస్తే సిస్టర్ శివాని, అదే ఈ రాధిక ఆప్టే మేల్ లో వచ్చేస్తే ఒక క్యాసనోవా ప్లే బాయ్. ఈ నెప్ట్యూన్ గ్రహం వల్లనే ఇదంతా ఎక్స్ట్రీమ్ జరుగుతూ ఉంటది. మళ్ళీ వాళ్ళు ఎంత గొప్ప అంటే దాన్ని గ్లోరిఫై చేస్తారు, నేను చాలా గొప్పవాడినని, నాకు ఇన్ని కథలు ఉన్నాయని చాలా గొప్పగా చెప్పుకుంటారు. చాలా గొప్పగా రిగ్రెట్ అనేది లేకుండా నంబర్లు చెప్తారు, 300 1500 ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. అసలు ఆ నెప్ట్యూన్ గ్రహ ప్రభావం అది. ఓకే, అయితే దీనికి కూడా రెమెడీస్ ఉంటాయా? నెప్ట్యూన్ గ్రహకి సింపుల్ వీనస్ రెమెడీసే చేయాలి, బాగా చేయాలి. ఎందుకంటే బాగా తీవ్ర స్థాయిలో పాడైపోయింది కాబట్టి వీనస్ రెమెడీసే చేయాలి దీనికి. అలాంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా పడితే అలా వదిలేకూడదు. ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం. యాక్చువల్ గా రెమెడీస్ తో నెప్ట్యూన్ కంట్రోల్ అవుతుందా? రెమెడీస్ తో నెప్ట్యూన్ కంట్రోల్ అవుతుంది. లేదంటే మనకు కామాఖ్య గుడి దూరంలో 2 గంటలు తర్వాత మయోంగ్ అనే ఒక ఊరుంది. మయోంగ్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ ఆఫ్ మ్యాజిక్, ఇంటర్నేషనల్ క్యాపిటల్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అని మీరు గూగుల్లో కొడితే ఫస్ట్ వచ్చేది మయోంగ్. ప్రపంచంలో అన్ని దేశాలలో, నలుమూల దేశాలలో అందరూ ఏదైనా పిచ్చి పడితే ఫస్ట్ ఆ ఊరికి ఇంకా చాలా ఉంది దీని గురించి, మీరు ఊరికే టూకీగా చెప్పారు అంతేనా? అంతే, చెప్పాలంటే అసలు ఇంకా మనం వరల్డ్ ఈవెంట్స్ మాట్లాడుకోలేదు, జస్ట్ ఇప్పుడు మన చుట్టుపక్కల జరుగుతున్న గురించి మాట్లాడడం. హిస్టరీలో ఫ్యూచర్ లో వెళ్తే దీని గురించి చాలా చెప్పుకోవచ్చు, ఇంకెప్పుడైనా చెప్దాం. షూర్, రైట్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ప్లూటో గురించి కూడా మరి మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.